విశ్వమంతా వ్యాపించిన భావన శివం. నిరాకారుడైన ఆ శివమూర్తి అడుగడుగునా ఉంటాడు. మహత్తు ఆయనదే, మహిమ కూడా ఆయనదే. మొత్తంగా విశ్వమంతా ఆయనదే. రూపాలు మారినా, కొలిచే పద్ధతులు మారినా అంతిమంగా అందుకునే దైవం ఒక్కడే, ఆ లొంక రామలింగేశ్వర స్వామి. ఈ ఆలయం నిజామాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరికొండ మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయానికి వెళ్లే దారంతా పచ్చని చెట్లతో నిండి ఉండి ఓ ప్రశాంత వాతావరణంలోకి తీసుకెళ్తాయి. లోయలు, చెట్లు, దారి పొడవునా కనిపించే జంతువులు, పురివిప్పిన నెమలి అందాలు చూపులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఇక్కడ శివరాత్రి సమయంలో జరిగే జాతరకు లక్షలు జనం వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 3 రోజుల పాటు జరిగే జాతరను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా జనం తండోపతండాలుగా వస్తుంటారు. రాత్రిపూట గుడారాలు వేసుకుని ఉండేవారు కూడా చాలా మంది కనిపిస్తారు. శివాయ విష్ణు రూపాయ. త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడే అక్కడ వనవాసం టైంలో వచ్చి ఆ అడవిలో 2 లోయల మధ్యలో వనవాస టైంలో ఇస్కలింగాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ పూజ చేసుకున్నాడని చెప్పేసి అని ప్రగాఢ నమ్మకం. అంటే ఇంతకుముందు మా పెద్దలు చెప్తుండేవారు. అదే నమ్మకాన్ని మేము కొనసాగిస్తూ ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకోబోతున్నాం. అక్కడ ఏంటంటే లొంక క్షేత్రం ఏంటంటే 2 లోయల మధ్యలో వెలిసినటువంటి లొంక క్షేత్రము శైవ క్షేత్రం. ఎందుకంటే అక్కడ విశిష్టమైనటువంటి గుడిగా విరజిల్లుతుంది. ఏంటంటే అక్కడ పుష్కరిణి, అల్లుబండ, అక్కడ తేనెటీగలు, అలాగే వానరులు, ఇక రకరకాలుగా చెప్పుకోదగ్గటువంటి విశిష్టమైనటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అది. అక్కడ ఏంటంటే పుష్కరిణి ఏంటంటే ఎవరైనా సరే వారి యొక్క పాపాలు, వారి యొక్క దోషాలు అక్కడ కోనేరులో పుష్కరిణిలో స్నానం చేస్తే తొలగిపోతాయన్న ఒక పూర్తి నమ్మకం ఆ పుష్కరిణి యొక్క ప్రత్యేకత. అలాగే అల్లుబండ ఏంటంటే వారి యొక్క కోరుకున్న కోరికలు అల్లుబండపై పరీక్షించుకుంటే వారి కోరికలు కోరుతాయని చెప్పేసి భక్తులంతా వేలాది సంఖ్యలో మహారాత్రి ఉత్సవాల్లో కానీ ఇతర సమయాల్లో కానీ అల్లుబండ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి జనజాతరణ కనబడతా ఉంది. అలాగే తేనెటీగలు, ఈ శైవ క్షేత్రం యొక్క ప్రతిరూపమే ఆ తేనెటీగలు. ఆ తేనెటీగలు ఏంటంటే ఎవరైనా సరే అక్కడ తప్పు చేసి ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తేనెటీగలే వారిని ఆ పరిసర ప్రాంతాల నుంచి ఆ శిక్ష పడేలా చేయడం ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన వాళ్ళు ఆ క్షేత్రం పరిధిలో గాని ఆ చుట్టుపక్కల గాని రారు. అలా రకరకాలైనటువంటి విశిష్టమైనటువంటి శైవ క్షేత్రంగా విరజిల్లుతుంది. అలాగే మహాశివరాత్రి రోజున 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సిరికొండ ఆలయ అభివృద్ధి కమిటీ అలాగే గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి బస్ సౌకర్యం, అలాగే వారికి అన్నదాన సౌకర్యం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రానున్న ఒక 2 మాసాలలో త్రితల రాజగోపురం, ఆ క్షేత్రానికి త్రితల రాజగోపురాన్ని నిర్మాణం చేపట్టనున్నారు ఆలయ కమిటీ అలాగే గ్రామ ప్రజల అందరి సమక్షంలో. ఆ రాజగోపురానికి ఈ అర్జున ఛానల్ ద్వారా ఒక మెసేజ్ తెలియజేస్తున్నాం. ఏంటంటే అక్కడ 1,16,000 రాయితోని ఆ రాజగోపురం, త్రితల రాజగోపురం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఒక్కొక్క రాయికి ఆ కట్కం చేసేటువంటి రాయికి 100 రూపాయి నిర్ణయం చేయడం జరిగింది. కావున ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు ఆ జాతరలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజగోపురానికి ఎవరైనా భక్తులు వారు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రాయికి 100 రూపాయి చెల్లించి ఆ శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. శ్రీ 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 పర్వతవర్ధిని సహిత లొంగారామలింగేశ్వర మహాక్షేత్రం నందు ఫిబ్రవరి 26, 27, 28 3 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో జాతర ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఈ సిరికొండ గ్రామంలో ఉన్నటువంటి ఆలయ కమిటీతో పాటు గ్రామ ప్రజలు అందరూ ఐక్యమత్యంగా కలిసి భక్తులకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు బస్ సౌకర్యం కానీ, అటు త్రాగునీరు సౌకర్యం కానీ, అటు మరుగుదొడ్ల సౌకర్యం కానీ ప్రతి ఒక్క విషయంలో ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు గ్రామ ప్రజలు సేవకులుగా అక్కడ ఉండి ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. సుమారుగా జాతర ఉత్సవాల్లో సుమారుగా అంటే 1,00,000 వరకు జనాలు వస్తారు. ఈ సంవత్సరం మాత్రం 3 రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సిరికొండ నుండి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. సిరికొండ గ్రామం నుండి నిజామాబాద్ ఆర్టీసీ, అలాగే భీంగల్ డిపో నుండి, అలాగే కామారెడ్డి డిపో నుండి 3 డిపోల నుండి బస్ సౌకర్యం ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్షేత్రంలో అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే వైద్య సిబ్బంది, అన్ని శాఖల సిబ్బందులు అక్కడ ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. ఈ మహాశివరాత్రికి లొంగ క్షేత్రానికి ఈ తెలంగాణ రాష్ట్రం కాకుండా అలాగే ఇతర రాష్ట్రాల నుండి, మహారాష్ట్ర అలాగే దూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఒక 2-3 రోజుల పాటు ఇక్కడ క్షేత్రంలో ఉండి ఆ భగవంతుణ్ణి స్మరణ చేస్తూ వారి యొక్క కోరికలను కోరుకుంటూ ఆ శివనామ స్మరణ చేస్తూ వెళ్ళడం ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా చెందుతుంది. జాతరలో జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. త్రాగునీటి వసతి, రవాణా సౌకర్యం వంటి విషయాల్లో ప్రాధాన్యతనిస్తూ ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు. చాలా పురాతనమైన శివాలయం ఇది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు శాస్త్ర ప్రకారంగా కొన్ని కార్యక్రమాలన్నీ కరెక్ట్ జరుపుతూ ఇప్పటిదాకా నడిపించింది. అంటే ఇక్కడ ఎక్కువ జనాలు ఎప్పుడు వస్తుంటారు? మహాశివరాత్రికి తర్వాత శ్రావణ మాసంలో కూడా సప్తప్రహరి జరుగుతుంది 7 రోజులు. ఆ టైంలో కూడా ఒక శ్రావణ మాసం అంతా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి రకరకాల. అవి మరి ఈ మహాశివరాత్రి అమావాస్య నుంచి ఇప్పటిదాకా 1 నెల రోజులు అంటే రకరకాల ప్రోగ్రాం. అన్న సత్రము ప్రతి సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం ప్లస్ ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దీనికి సంబంధించిన గుడి ఉంది, స్వామివారు కూడా అక్కడ ఉంటారు. ప్రతి శివరాత్రికి అక్కడ ఉత్సవాలు జరుగుతాయి 3 రోజులు. మాఘమాస కూడా ఉత్సవం జరుగుతుంది. ఇప్పుడు రేపటి నుంచి దీపారాధన, బ్రహ్మ ఉత్సవాలు జరుగుతాయి 3 రోజులు. తర్వాత మహాశివరాత్రి భక్తులంతా చాలా దూరం నుంచి వస్తారు, బొంబాయి నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు. శివరాత్రి 3 రోజులు అక్కడనే జాగరణతో నిద్రతో ఉంటారు. బుధవారం నాడు 26వ తారీఖు నాడు శివరాత్రి జరుగుతుంది. జాగరణ మొత్తం తింటూనే ఉంటారు జనాలు. మా పెద్ద దేవస్థానం ఇప్పటిది కాదు, చాలా ఒక 5,000 సంవత్సరాల కింది దేవస్థానం. మా పూర్వీకులు చేసి వాళ్ళతో పాటు మేము కూడా చేస్తున్నాము. శ్రావణ మాసము వారం రోజులు అన్నసంతర్పణ జరుగుతుంది, భజన కార్యక్రమాలు నడుస్తాయి, ఉత్సవాలు వేరే వేరే ప్రోగ్రాం కూడా పెట్టిస్తాము. ఇప్పుడు సోమవారం ప్రతి సోమవారం భోజనాలు పెడుతుంది. మా బ్రహ్మాండంగా నడుస్తుంది. గతంలో మా పెద్దలంతా చేసారు, కాకపోతే అప్పుడు తువ్వలు లేకుండే, అప్పుడు సౌకర్యాలు తక్కువ ఉండే. ఆ సౌకర్యాల కంటే ఇప్పుడు భక్తులు చాలా మంది సహకరించి చాలా డబ్బులు పంపి ఇప్పుడు బాగా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా శివరాత్రికి మినిమం ఒక 60-70 వేల మంది, 1,00,000 మంది దాకా వస్తారు. అంటే దూర ప్రాంతాల నుంచి బస్సుల సౌకర్యం కూడా ఉంది. శివరాత్రికి మా బస్సులు కూడా వేపిస్తున్నాం, బస్సులు కూడా నడుస్తున్నాయి. మినిమం ఒక 15 సంవత్సరాల నుంచి బస్సులు నడుస్తున్నాయి. అంతకుముందు లేకుండా బస్సులు మామూలు బండ్ల మీద కాళ్ళ నడుపుకుని పోతున్నారు మంది. ఇప్పుడు అటువంటి సమస్యలు ఏం లేవు. బస్సులు పోతాయి, కార్లు పోతున్నాయి. మహాబ్రహ్మాండంగా భక్తులు అక్కడ పాల్గొంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బాత్రూమ్ కానీ అవి కానీ ఏమైనా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కరెంటు వెలుతురు కూడా ఉంది. ముందు గతంలో కరెంటు వెలుతురు లేకపోతుండే, ఎందుకంటే అది కీకారు అంత జంగల్ కదా, దాన్ని బట్టి లేకుండే. ఇప్పుడు అన్ని సౌకర్యాలు భక్తులు అతి సంఖ్యలో బస్సులు ఉన్నాయి. నిజామాబాద్ నుంచి ఉన్నాయి, ఇక్కడ నుంచి ఉన్నాయి బస్సులు. శివరాత్రికి 3 రోజులు బస్సులు నడుస్తాయి. మా బ్రహ్మాండంగా చేస్తాం, మా పెద్దలు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. మాతో పాటు మా పిల్లల్ని కూడా చేస్తున్నాం. అయితే ఈ ఆలయం గురించి పురాణాలు ఏమంటున్నాయంటే, శ్రీరాముల వారు సీతమ్మ జాడని వెతికే సమయంలో ఈ ప్రదేశంలో ఆగి స్నానమాచరించి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజలు చేశాడని, అందువల్లే ఈ ప్రాంతానికి ఇంత పేరొచ్చిందని చెప్తారు స్థానికులు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రాముఖ్యత ఏమిటంటే, శివరాత్రికి ఉపవాసాలు, జాగరణలు కాకుండా ఇక్కడ మాత్రం కోళ్లు, మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని ఇక్కడి వారు చెప్తుంటారు. ఇక్కడ తేనెటీగలు రక్షకులుగా ఉంటాయని, ఏమైనా తప్పు చేస్తే వెంటపడి శిక్షిస్తాయని ఇక్కడి జనాలు చెప్పుకుంటారు.
ఇది మాకు తెలియక ముందటి నుంచి ఈ శివాలయము పురాతన శివాలయము. ఇక్కడ మా విలేజ్ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు వారు అప్పుడు వారందరి సహాయ సహకారాలతోటి కొంచెం కొంచెం అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. మరి వారి దగ్గర వారు చదవనప్పుడు మాకిప్పుడు ఇచ్చేయడం జరిగింది. మేము దీన్ని పూనుకొని గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతోటి మరియు యువకుల సహకారంతో ఈ ప్రతి ఒక్క ఈ టెంపుల్ యొక్క కట్టుడు కానీ మరియు అక్కడ శివాలయంలో కట్టుడు కానీ ఈ రోడ్లు కానీ ఈ బస్సులు కానీ ఈ అందరి సహాయ సహకారాలతోటి అయింది. మరియు దానికి ఆ రోడ్డు కూడా మా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా దానికి 3 కోట్ల విలువ గల ఆ రోడ్డు వారి సహాయ సహకారాలతోటి చేయడం జరిగింది. మరియు అంతకుముందు కొద్దిగా మేము ఆ మట్టి రోడ్డు చేసుకుంటూ నడిపించినాము. మరి వారి సహాయ సహకారాలతోటి ఈ రోడ్డు కూడా అయిపోయింది. మరియు ఇప్పుడు ఈ యువకులు ఇంకా ఉత్సాహంతో పూనుకొని మరియు ఇక్కడ కానీ ఈ శివాలయంలో మరి అక్కడ కానీ 2 చోట్ల ఈ అన్న సత్రము అనేది ప్రతి సోమవారం జరుగుతుంది. మరియు దీనికి అధిక సంఖ్యలో బొంబాయి, పూనా, మహారాష్ట్ర, ఆర్మూర్, నిజామాబాద్ ఇక్కడ నుంచి వేల భక్తులు ఇప్పుడు రావడం జరిగింది. వారికి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి, రోడ్డు సౌకర్యాలు మెరుగైనాయి కాబట్టి వారు ఇక్కడికి రాతందుకు ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ వారి మొక్కులు చెల్లించుకుంటూ దేవుడు వారి ఆశీస్సులు పొందుతున్నారు. మరియు ఆ దేవుడు కూడా ఈ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు వారి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇంకా భక్తులు వచ్చే విధంగా ఆ దేవుడు చేస్తున్నాడు. కాబట్టి మాకు ఆ దేవుడు అందరి సహాయ సహకారాలు అందరికి ఉంచుతున్నాడు కాబట్టి మేము కూడా చేయగలుగుతున్నాము. డొంకరామలింగేశ్వర స్వామి శివాలయం డొంకరామలింగేశ్వర స్వామి సైతకలింగం ఉందండి. డొంకలో మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా 3 రోజులు జరుగుతాయి. మొదటి రోజు అభిషేకాలు జరుగుతాయి. రాత్రి 12 గంటలకు లింగోద్యోగ టైంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. 2వ రోజు అన్నపూజ కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు కూడా అన్నపూజ, అమావాస్య నాడు అన్నపూజ కార్యక్రమం జరుగుతుంటుంది. చాలా పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు జరుగుతాయి. శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శ్రీ పర్వతవర్ధిని సైత శ్రీ డొంకరామలింగేశ్వర స్వామి అని పూర్వీకుల గురించి నడుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు భక్తులు ఏ టైంలో ఎక్కువ వస్తుంటారు జనాలు? సోమవారం నాడు, ప్రతి సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఆలయ అభివృద్ధి కమిటీ. ప్రతి సోమవారం అభిషేకాలు, అన్న పూజలు జరుగుతుంటాయి. ఆదివారం కూడా ఉంటున్నారు. ఇప్పుడైతే ఈ మధ్యనైతే రెగ్యులర్ గా పూజా కార్యక్రమాలు రెగ్యులర్ జరుగుతున్నాయి.